హాయ్ ఫ్రెండ్స్, కొమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్లో కొత్తగా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాపిక్ వెళ్ళిపోతే ఫ్రెండ్స్, బ్యాగ్ ఫిల్టర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవాళ ఈ బ్యాగ్ ఫిల్టర్ ఎందుకు ఉపయోగపడుతుంది అండ్ బ్యాగ్ ఫిల్టర్ అంటే ఏమిటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు ఫ్రెండ్స్, ఈ బ్యాగ్ ఫిల్టర్ గురించి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలాగా ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఈ బ్యాగ్ ఫిల్టర్ అంటే ఫ్రెండ్స్ డస్ట్ కలెక్టర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఎందుకంటే 100% దీన్ని డస్ట్ని కలెక్ట్ చేసిద్ది కాబట్టి దీన్ని డస్ట్ కలెక్టర్ అని అంటారు ఫ్రెండ్స్, ఈ బ్యాగ్ ఫిల్టర్ని. ఎందుకంటే డస్ట్ని ఫిల్టర్ చేస్తాను అన్నమాట. దీంట్లో ఉన్న బూడిదని వాతావరణంలోకి వెళ్ళకుండా ఇక్కడే కలెక్ట్ చేసి ఇక్కడే మనకి కిందకు వచ్చేసేటట్టుగా ఈ డస్ట్ కలెక్టర్ అనేది, ఈ బ్యాగ్ ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే డస్ట్ని ఫిల్టర్ చేసిద్ది అనమాట. ఓన్లీ తేలికపాటి గాలిని మాత్రమే, అంటే ఎయిర్ని మాత్రమే ఆ పైకి పంపించింది ఫ్రెండ్స్. అందుకని దీనిని డస్ట్ కలెక్టర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ దీన్ని. అండ్ డస్ట్ కలెక్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ మనకు బాయిలర్ కాడ నుంచి డట్టింగ్ కరెక్ట్గా ఈ బ్యాగ్ ఫిల్టర్ అంటే డస్ట్ కలెక్టర్లోకి ఎంటర్ అయ్యింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నాజిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నాజిల్స్ అనమాట. ఈ ఓన్లీ సిఐ అంటే క్యాస్ట్ ఐరన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పైప్ ఉంది చూసారా, ఈ పైపు ఇది 4 ఇంచ్ పైప్ అయితే ఇది 6 ఇంచ్ పైప్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ 4 ఇంచ్ పైపు ఈ 6 ఇంచ్ పైప్లోకి ఫ్రెండ్స్ బాయిలర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ బ్యాగ్ ఫిల్టర్ డస్ట్ కలెక్టర్ లోపలికి ఎంటర్ అవుద్ది ఫ్రెండ్స్. ఇదంతా ఎంటర్ అయిన తర్వాత ఇదంతా బాక్స్ ఇంకెటు వెళ్తానికి ఛాన్స్ లేదు. ఇదంతా బాక్స్ అనమాట. ఇదంతా 4 పాట బాక్స్ అనమాట. ఇదంతా బాక్స్ 4 పాట బాక్స్. ఇదంతా ఈ 4 పాట బాక్స్లో మాకు ఎటు వెళ్తాకి ఖాళీ ఉండదు. ఓన్లీ ఇక్కడ ఈ 4 వైపులు మాత్రమే మనకి ఈ నాజిల్ ఉంటుంది కాబట్టి, ఈ 2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి, ఈ 2 ఇంచ్ గ్యాప్ల నుంచి మాత్రమే ఇటు బయటపడిద్ది ఫ్రెండ్స్. ఇటు బయటపడిపోయి ఈ బరువు ఉన్నది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ తేలికపాటి గాలి ఉన్నది మొత్తం ఈ ట్యూబ్ లోపలికి ఎంటర్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఈ ట్యూబ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ ట్యూబుల నుంచి బయటకు వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా ఛాంబర్ అనమాట. ఇదంతా ఈ ట్యూబ్స్ మొత్తం ఇక్కడ టాప్లో మొత్తం వెల్డింగ్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంతా ఈ డస్ట్ కలెక్టర్ అనేది మనకి తొందరగా డస్ట్ని కలెక్ట్ చేసిద్ది కాబట్టి. అండ్ అలాగే డస్ట్ కలెక్టర్ స్థానంలో డస్ట్ కలెక్టర్ లేకపోతే సైక్లోన్ వేసుకుంటారు ఫ్రెండ్స్. సైక్లోన్ కూడా మ్యాక్సిమం డస్ట్ని కలెక్ట్ చేసిద్ది. అండ్ కాదే డస్ట్ కలెక్టర్ అంతా అంటే బ్యాగ్ ఫిల్టర్ అంతా కాదు. అందుకనే ఎక్కువగా డస్ట్ కలెక్టర్ మాత్రం పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో అండ్ రైస్ మిల్స్ అండ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ అండ్ పేపర్ మిల్స్ ప్రతి దాంట్లో బాయిలర్ 3 టన్ కెపాసిటీ నుంచి ప్రతి ఒక్కరు కూడా డస్ట్ కలెక్టర్ వేసుకుంటారు ఫ్రెండ్స్. అండ్ ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఎక్కువగా ఇది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ ఛాంబర్ మొత్తం ఖాళీ ఉండటం మూలన మనకి ఈ నాజిల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది మొత్తం ఇదంతా ఒక ప్లాంజ్ టైప్ ఉంటుంది. ఈ ప్లాంజ్కి సపోర్ట్ ఈ పైపు కదలకుండా ఉంటాయి. ఈ పైపు ఈ సపోర్ట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సపోర్ట్స్ అనేవి దానికి పెడతారు ఫ్రెండ్స్. దీనిలో ఈ పైపులో తొడిగి ఇది 6 ఇంచెస్ పైపు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక 6 ఇంచెస్ పైపు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 6 ఇంచెస్ పైపు అనమాట. ఈ 6 ఇంచెస్ పైపు ఈ చుట్టూతా ప్లాంజ్ అనమాట. సిఐ ఇదేమో సిఐ, ఇదేమో ఐరన్ అంటే ఎంఎస్, ఇది ఎంఎస్ మెటల్ మైల్డ్ స్టీల్ మెటల్. ఇదేమో సిఐ అంటే క్యాస్ట్ ఐరన్ అంటే బీడ్ అనమాట. మీకు అర్థం అవ్వాలంటే ఆ బీడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బీడ్ దాంట్లో తొలుగుతారు కాబట్టి ఈ ఎంఎస్ పైప్ని ఈ గ్యాప్ ఉండటం వలన ఈ 2 ఇంచెస్ గ్యాప్లో నుంచి మాత్రమే ఈ డస్ట్ అనేది లోపలికి ఎంటర్ అయ్యిద్ది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ కిందకి ఈ కోన్ లోపల కిందకి మొత్తం డస్ట్ అనేది పెరిగిపోద్ది ఫ్రెండ్స్. అంటే మీకు ఇదంతా డస్ట్ మొత్తం పేరుకుపోయి డస్ట్ని ఇక్కడ నుంచి మనం బ్లోయర్ ద్వారా మనం ఏదైనా రూమ్లోకి ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేసుకోవచ్చు. అది ఓన్లీ తేలికపాటి గాలి మాత్రమే మనకు పైకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కొద్ది గొప్ప అంటే మ్యాక్సిమం 99% ఇక్కడే బాటంలోనే కలెక్ట్ చేసేసింది కాబట్టి మ్యాక్సిమం ఈ టాప్లో కొద్ది గొప్ప 1% ఏదైనా ఉన్నా కానీ ఈ టాప్లో వెళ్ళిపోయి ఆ చిమ్నీలోకి ఎంటర్ అయిపోద్ది. అది ఫ్రెండ్స్ దీని వర్కింగ్ ప్రిన్సిపల్. And thank you for watching VS Boiler Care Industry.